కాకరకాయలంటేనే ఇప్పటికి చాలా మందికి ఇష్టం ఉండదండి. పిల్లలకు గాని, పెద్దలకు గాని చేదుగా ఉంటాయని చెప్పేసి ఎక్కువగా తినరు. నేనైతే ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చేదనేదే లేకుండా ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. అలాగొచ్చేసి కాకరకాయలని కట్ చేసి పెట్టుకునేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. ఆ నీళ్ళలో కొంచెంగా ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసామంటే చేదనేది కొంచెం తగ్గుద్దండి. అలాగొచ్చేసి వాటిని కడిగేసి బాగా ఇంకో బౌల్‌లోకైతే తీసుకుందామండి. బౌల్‌లో వచ్చేసి నేను కారము, పసుపు, ఉప్పు, నూనె ఒక 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు బాగా నానబెట్టుకుందామండి. నానిన కాకరకాయలొచ్చేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఉడికినట్టుగా ఉంటేనే చాలు మనకి. క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. తర్వాతొచ్చేసి నేను మళ్ళీ తాలింపయితే వేసుకుంటున్నాను. తాలింపు కోసము అదే నూనెని కొంచెం వాడేస్తున్నాను. మనకి నూనొచ్చేసి వేస్ట్‌గా పడపోస్తాం కాబట్టి మనము, లేదంటే కాకరకాయ కూరకే వాడాలి. అందుకోసమని జెప్పేసి నేను ఆ కాకరకాయ ఫ్రై తాలింపుకైతే వేస్తున్నాను నేను. ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు అలాగే యాజ్ యూజువల్ అండి. తాలింపు వచ్చేసి మనకి కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాలింపయితే వేసుకోవాలండి. ఉద్దిపప్పయితే క్రిస్పీగా ఉంటాయని జెప్పేసి నేను ఒక 2 స్పూన్లు ఉద్దిపప్పయితే వేశానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటకాయ అయితే వేస్తున్నానండి. ఒక టమాటకాయ వేసి ఇందులో వచ్చేసి కొంచెంగా సాల్ట్ వేసేసి పసుపు, కారము ఇవన్నీ వేసి కొంచెం ఒక 5 మినిట్స్‌కైతే బాగా వేయించుకోవాలండి. నేనొచ్చేసి మసాలా అనేది ఏమి ఎయలేదండి. ఒక్క వెల్లుల్లిపాయ ఒక 4 రెమ్మలు, అలాగే టెంకాయ పీసులుంటాయి గదండీ! పచ్చి టెంకాయి. ఇవి కొంచెం బాగా మిక్సీ జేసుకొనొచ్చానండి. పొడి పొడిగా చేసుకొనొచ్చాను. నీళ్లు వేయకుండా మిక్సీ జేసుకొనొచ్చానండి. మనం నీళ్లు వేసామంటే కుర్మాలాగా అయిపోతుందండి. అందుకోసమని జెప్పేసి నీళ్లు వేయకుండా పొడి పొడిగా అయితే మిక్సీ జేసుకొనొచ్చాను కొంచెం నైస్‌గా. ఇప్పుడు ఆ మసాలా వేసేసి కొంచెం ఒక 5 మినిట్స్‌కి బాగా కలదిప్పుకునేసి కాకరకాయలైతే వేసేయాలండి. కాకరకాయలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్‌కొచ్చేసి కలదిప్పుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకు ఆ మసాలా అనేది బాగా పడుతుందండి కాకరకాయలకి. కాకరకాయలొచ్చేసి మనం ఫ్రై చేసుకున్నాం గాబట్టి చేదనేదే ఉండదండి ఎక్కువగా. పిల్లలు బాగా పెద్దలు గాని బాగా ఇష్టంగా అయితే తింటారండి. ఇప్పుడు చూడండి కొత్తిమీర వేసామంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పప్పులోకి గాని, రసంలోకి గాని చాలా బాగా తింటారు. సైడ్ డిష్‌గా ఉంటుంది గాబట్టి బాగా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. నచ్చిందా? మీకు గూడా నచ్చిందనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.